అవసరం లేదు దాంట్లో. హైలైట్ న్యూస్ ఇది. నిజామాబాద్ కు ఈడీ కవిత ఆస్తులపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా. చేతులకి 20 లక్షల వాచ్ పెట్టుకున్నప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. భర్త అనిల్ వ్యాపార లావాదేవీల వివరాల సేకరణ, బినామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ. బినామీల వ్యవహారం గనక కరెక్ట్ గా గెలిగితే తెలంగాణ నుంచి మొదలు ఆంధ్ర భీమవరం దాకా ఎంత మంది వెళ్తారు తెలుసా? కవిత విషయంలో ఒక్క కవితకే 8 మంది బినామీల దాకా వెళ్తారు. ఆర్థిక లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర పోషించిన అనుమానం. శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి తెలిపిన ఈడీ. అనిలే రాలేదు, శరణ్ ఎడికెళ్ళి. ఇక్కడ విషయం ఏంటంటే మేక శ్రీ శరణ్ రెడ్డి ఈయనకి ఏంది, ఈయన మేనల్లుడు అంటారు. మేనల్లుడు కాదు ఈయన కవిత ఆడపడుచు ఎవరైతే ఉన్నారో అనిల్ వాళ్ళ అక్కనో చెల్లనో అఖిలకు సంబంధించినటువంటి వీళ్ళ బిడ్డ ఎవరైతే ఉన్నారో వైష్ణవికి ఈయన హస్బెండ్. రైట్. ఎక్కడ ఉంటే ఒకసారి మీకు విజువల్స్ కూడా చూపిస్తా ఒకసారి, ఎందుకంటే చాలామంది మేనల్లుడు అంటారు కదా, రెడ్డి ఆయన యాక్చువల్గా. ఇగో ఈయన శ్రీశరణ్ రెడ్డినే మేకల వైష్ణవి ఈ అమ్మాయి. ఇక్కడ ఇగో మేకల వైష్ణవి తోటి కేటీఆర్ కవిత. ఇక మేకల వైష్ణవి మేసినేని వైష్ణవి మేకల శ్రీశరణ్ రెడ్డి యొక్క పెళ్లి ఫోటోలు ఇవన్నీ. దానికి గవర్నర్ రావడం జరిగింది, వీళ్ళంతా ఫోటోలు ఇవన్నీ పెద్దోళ్ళ పెళ్లి కదా, తప్పదు అప్పుడు అధికారంలో ఉండే కదా. కేసీఆర్ రావడం జరిగింది, వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వీళ్ళందరూ దొరకబడితే శ్రీశరణ్ రెడ్డి ఆయనకి ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళని దొరకబడితే ఈ శ్రీశరణ్ రెడ్డి ఎవరైనా ఉన్నారో ఈయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముడుపులు ఎవరెవరికి ఎంత అందాలని దానిలో విజయనగర్ అక్కడ పాత్ర పోషిస్తే డబ్బుల పాత్ర అక్కడ పోషిస్తే సౌత్ గ్రూప్ సంబంధించి ఈ శ్రీశరణ్ రెడ్డి కీలక పాత్ర పోషినట. ఈయన ఎవరైనా అంటే కవిత భర్త అనిల్ వాళ్ళ చెల్లె అఖిల ఎవరైతున్నారో చెల్లెనో అక్కడ అఖిల ఎవరైతున్నారో ఆమె బిడ్డ ఏది మేసినేని వైష్ణవి వాళ్ళ భర్తనే శ్రీశరణ్ రెడ్డి, మేక శ్రీశరణ్ రెడ్డి. రైట్. చూసుకోవచ్చు. అంటే మేనల్లుడు కాదు, అఖిల వాళ్ళ అల్లుడు, బిడ్డనిచ్చిన భర్త. అంటే ఆయనకు కొడుకు వరుస అయితేనేమో మరి కవితకి. అంతే. ఇగో ఈడ కేసీఆర్, ఇగో ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి, తల్లి, భార్య, కేసీఆర్ వైఫ్ ఈమె. సో ఇక్కడ మొత్తం చూస్తే వాళ్ళ పేర్లు వెళ్తాయి. వాళ్ళ పేర్లు వెళ్తే అలా కూడా మనకు డొంకలు ఈజీగా దొరికిపోతుంది. అది పెద్ద ఇదేం కాదు. రైట్. అగో వైష్ణవి మేసినేని అండ్ శ్రీశరణ్ పోజ్ విత్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు, స్వప్నలత, శ్రీనివాసరెడ్డి, అఖిల అండ్ అదర్స్ అన్నట్టుగా ఉన్నది. రైట్. వీళ్ళ పేర్లు అయితే కనబడదు ఎక్కువ. వీళ్ళు ఎవరో ఉంటారు, వీళ్ళ రిలేషన్స్ ఉంటారు. స్వర్ణలత అండ్ శ్రీనివాసరెడ్డి డ్యూరింగ్ వైష్ణవి మేసినేని అండ్ శ్రీశరణ్ వెడ్డింగ్ సెరమనీ. శ్రీనివాసరెడ్డి అంటే వాళ్ళ శ్రీశరణ్ వల్ల డాడీ అనుకుంటా. సో ఇదంతా తెలుస్తలే మనకి. సో మొత్తానికి అయితే ఇవన్నీ ఫొటోస్. ఈమె నాకు తెలిసి సంతోష్ రావు సౌమ్య అనుకుంటా, ఈమె సంతోష్ రావు భార్య అనుకుంటా. కనబడుతున్నాయి కదా క్లియర్గా. ఇదేంది ఇది? శ్రీనిత రావు డ్యూరింగ్ వైష్ణవి మేసినేని అండ్ శ్రీనిత రావు అట. ఈమె శ్రీనిత రావు. ఈమె ఎవరు? హరీష్ రావు వాళ్ళ భార్య. రైట్. అలవైకుంఠపురం స్పార్క్ సిటీ. మా అలవైకుంఠపురం T19 స్పార్క్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ located at మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 165 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ మరియు వెస్ట్ ఫేసింగ్ అయితే 147 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. వెస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా అద్భుతంగా ఉండబోతోంది. చూద్దాం, చూస్తే బాగుంటది. ఇగో సురేష్ అండ్ వేదకుమార్ వీళ్ళిద్దరు. వేదకుమార్ కూడా విలమని యాక్చువల్గా, ఆయన కూడా వీళ్ళ రిలేషన్లో బాగా ఈయన కూడా పోయినట్టున్నాడు. వీళ్ళ నాకు తెలిసి తల్లిదండ్రులేమో. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఫోటోలు బయటపడుతున్నాయి. హరీష్ రావు భార్య. అండ్ దట్టు మనం చూడొచ్చు ఒక్కొక్కరి మెడలో ఉన్న లగ్జరీ చూడొచ్చు. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు, మేము తెలంగాణ ఉద్యమంలో కూర్చున్నప్పుడు మా దగ్గర తిరగనీకి కార్ లేదని చెప్పినటువంటి ఫ్యామిలీ ఇది. తిరగనీకి ఉండనీకి ఇల్లు. సౌమ్య అండ్ రోహిణి వీళ్ళిద్దరు సంతోషంలో సంబంధించినటువంటి ఈ వ్యక్తులు. భార్య ఒకరు, చెల్లె ఒకరు. వీళ్ళ పైన కూడా చూపించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈమె నాకు తెలిసి అమ్మాయి అనుకుంటా. అమ్మాయి సిరి ఆల్ స్మైల్స్ డ్యూరింగ్ వైష్ణవి సిరి అట ఎవరు మరి. ఈ ఫోటో చూస్తే మొత్తం తెలుస్తుంది. ఇలా అలా మెడల్ చూడు అసలు ఫస్ట్ ఎవరెవరు ఎంత వేసుకొచ్చారు అదే అర్థమైపోతుంది. హిస్ వైఫ్ ఈమె కేటీఆర్ భార్య. కేటీఆర్ పోయింది, కేటీఆర్ పోయింది. కేటీఆర్ భార్య. అండ్ ఎవరైనా
శైలేందర్ అట, శశిరేఖ పోజ్ టుగెదర్ డ్యూరింగ్, వీళ్ళు ఎవరో, వీళ్ళని కూడా పట్టుకుంటే తెలుస్తుంది వీళ్ళంతా ఎవరో మరి. వీళ్ళెవరు ఏం పేర్లు వీళ్ళే? సబితా రెడ్డి, హారికా రెడ్డి అట, వీళ్ళెవరో. రాధికా రెడ్డి, కేసీఆర్ చీఫ్ కేసీఆర్ పోజెస్ విత్ స్వర్ణలత అండ్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళే తల్లిదండ్రులు అనుకుంటా వీళ్ళిద్దరు. అది శ్రీశరణ్ రెడ్డి. ఈమె ఎవరు? పూజ డ్యూరింగ్ వైష్ణవ్ మెస్టని అట. పూజ మనకు తెలియదు, గవర్నర్ రావడం జరిగింది. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి, చూడు ఎన్ని ఫోటోలు, బాబా ఏమి పేరేందో. నిఖితా రెడ్డి, మహమ్మద్ అలీ, మాధురి డ్యూరింగ్ వైష్ణవి రెసిడెన్స్ అట. కవిత భర్త కవిత, అసలు కవిత హరీష్ రావు అది మన కేటీఆర్ కొడుకు. అవును, కొడుకు ఒక్కడే ఉన్నాడా ఈడ చూడు. ఈ ఫోటో కవిత కేటీఆర్ కొడుకు. ఇగో కేటీఆర్ వచ్చిండు అన్న కూడా వచ్చిండు. రావట్లేదు అనుకున్నాం, వచ్చిండు. హిమ బిందు, హరీష్ రావు భార్య, గవర్నర్ ఫొటోస్, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇవి ఒక్కటి పట్టుకుంటే మీకు అన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. మ్యాక్సిమం వివరాలు మీకు దొరుకుతాయి వాస్తవం చెప్పాలంటే. సో ఇక్కడ ఏమంటారు, కవిత ఆస్తులపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు భర్త అనిల్ వ్యాపార లావాదేవీలపై వివరాల సేకరణ, బినామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ. ఆర్థిక లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానం. శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి తెలిపిన ఈడీ. సో కీలకంగా రాసి పెట్టుకోండి, శరణ్ కూడా త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. అది కూడా శరణ్ ఎవరైతే ఉన్నారో ఆయనే కవితకు మేనల్లుడు కాదు, ఆయనే అఖిలకు, ఎవరైతే భర్త వల్ల అక్కనో చెల్లెనో అఖిల అనే వ్యక్తి, ఆమె ఇంట్లో సోదాలు కూడా జరిగినాయి. ఆమె వల్ల అల్లుడే బిడ్డను చేసుకున్నటువంటి భర్తనే ఈరోజు క్లియర్గా శ్రీశరణ్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నిజామాబాద్పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కవిత ఈడీ కస్టడీలో ఉండగా మరికొన్ని బృందాలు శనివారం హైదరాబాద్లో ఆమె సమీప బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వారి ఆస్తులు లావాదేవీలపై ఆరా తీసింది. కాగా ఇప్పుడు ఈడీ అధికారులు నిజామాబాద్పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే కవిత భర్త బంధువులపై కూడా నిఘా పెట్టిన ఈడీ అధికారులు వారికి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్ వెళ్ళినట్టు తెలుస్తోంది. కవిత ఆస్తుల వివరాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. కవిత ఆస్తులకు సంబంధించి ఎవరైనా బినామీలు ఉన్నారా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పనిచేసి బదిలీ అయిన ఓ కీలక అధికారితో పాటు మరో రెవెన్యూ ఉద్యోగి పైన ఈడీ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్ రానున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో కవిత మేనల్లుడు కాదు, వేరే మేక శరణ్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిగిన సోదాలో మేక శరణ్ ఫోన్ లభించిందని, 2 సార్లు పిలిచిన శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. అయితే సౌత్ లాబీ డబ్బు లావాదేవీలో శరణ్దే కీలక పాత్ర ఉందని భావిస్తుంది ఈడీ. కవితకు మేక శరణ్ అత్యంత సన్నిహితుడని, అరెస్ట్ సమయంలోనూ అతను ఇంట్లో ఉన్నాడని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్ సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్టు ఈడీ తెలిపింది. అసలు దొంగ దొరికింది, అనవసరంగా ఇంట్లో ఉన్నాడు, అదే లేకపోతే దొరకపోతుండే, అసలు లెక్కే లేకపోతుండే, ఎవరు పట్టించుకునేటోడు కూడా కాదు. ఇంట్రెస్టింగ్ గా. సో నిజామాబాద్ కి ఈడీ వెళ్తుందంటే రాసి పెట్టుకోండి, అక్కడ కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలు దొరికే అవకాశం అయితే, కనబడే అవకాశం అయితే మనకైతే కనబడతా ఉంది వాస్తవంగా. రైట్. సికింద్రాబాద్